హాయ్ అండి. ఈ వీడియోకి ఇది ఫస్ట్ స్టాక్ అండి. మనం డిస్కషన్ చేసుకోబోయే స్టాక్ నేమ్ కార్బోడియం యూనివర్సల్ అండి. ఇది డైలీ టైం ఫ్రేమ్ తీసుకుంటున్నామండి. చూసినట్టయితే మీకు జూమ్ అవుట్ చేస్తానండి. స్టాక్ చూడండి. ఇది చూసినట్టయితే మనకి ఒక కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అండి. ఒక సిమెంట్ ట్యాంక్ వేసుకున్నాం. ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది పైకి వెళ్ళిందండి. అంటే ర్యాలీ జరిగింది బ్రేక్అవుట్ అయిన తర్వాత. సో మళ్ళీ రీటెస్టింగ్ చేసిందండి. ఇది రీటెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం కారణం ఏంటంటే అండి, చూడండి, నేను ఒక లైన్ గీస్తానండి. ఇప్పుడు ఇది తీసుకుంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. రీటెస్టింగ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగి ఇప్పుడు ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. చూసినట్టయితే మీకు కనిపిస్తుంది. నేను బాక్స్ తీసాను. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అండి. ఈ కన్స్ట్రక్షన్ కూడా మనకి అప్ మూమెంటే కనిపిస్తుందండి. ఒక ఛానల్ తీసుకుంటే కింద సపోర్ట్ తీసుకుంటే అప్ మూమెంట్ చూపిస్తుందండి. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయితే ఉందండి. ప్రెజెంట్ బ్రేక్అవుట్లో అయితే ఉంది. ఈ ఛానల్ నుంచి అంటే మనకి కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి బ్రేక్అవుట్ ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. సో స్టాక్ నేమ్ కార్బోడియం యూనివర్సల్ అండి. డైలీ టైం ఫ్రేమ్ 1550 అబవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ సెకండ్ స్టాక్ అండి. డైనమాటిక్ టెక్నాలజీ అండి. ఇది మన సెకండ్ స్టాక్ అండి. ఈ వీడియోలో ఇది చూసినట్టయితే ఇది ఒక పోల్ అండి. ఈ పోల్ అనుకుంటాం, ఎందుకంటే ర్యాలీ జరిగింది. కింద నుంచి పై దాకా ర్యాలీ జరిగింది. స్టాక్ ఫాలో అయిందండి. ఇది మొత్తం మనకు ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుందండి. మనకి అంటే ఎస్టర్డే అండి, నిన్న ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ నుంచి స్టాక్ అయితే బయటకు వచ్చిందండి క్యాండిల్. సో ప్రీవియస్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ ఉందండి. ఈ రెసిస్టెన్స్ దాకా ఇచ్చింది నిన్న. సో ఈ రెసిస్టెన్స్ మనకి ఇచ్చేసింది అనుకోండి, స్టాక్ అనేది మనకి ర్యాలీ జరిగే ఛాన్స్ అయితే ఉందండి. పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్లో మనకి మూమెంట్ ఎక్కే ఛాన్స్ అయితే ఉందండి. ఈ స్టాక్ డైనమాటిక్ టెక్నాలజీ అండి. డైలీ ఫ్రేమ్ అండి. 8400 అబవ్ వాచ్ అండి. మనకి మూడో స్టాక్ అండి ఈరోజు ఈ వీడియోలో. భారత్ బిల్జీ అండి. ఇది కూడా చూసారా, ఈ స్టాక్ మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ మోడ్ నడుస్తుందా అన్నది. ఈ డేస్ నుంచి మూమెంట్ లేదండి. ఇట్లా ఇక్కడ ఉంది. స్టాక్ అంతా ఒక కన్స్ట్రక్షన్ మోడ్ నడుస్తామండి. అంటే వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ వస్తుంది. సో మనకి 3 రోజులు చూస్తుంటే స్టాక్ అనేది మంచి మూమెంట్ అయితే ఉందండి. బులిష్నెస్లో ఉంది స్టాక్. సో మనకైతే ఈ జోన్లో నుంచి మనకి బయటకు వస్తే బ్రేక్అవుట్ అయితే మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ భారత్ బిల్జీ అండి. డైలీ ఫ్రేమ్ 3500 అబవ్ వాచ్ అండి. The next stock is Bector's Food అండి. ఇది వీక్లీ తీసుకుంటానండి. చూసినట్టయితే అండి, మనకి స్టాక్ అనేది చాలా ర్యాలీ జరిగిందండి. ఈ జోన్ చూస్తే మీకు 250 అరౌండ్ కనబడుతుందండి. 253 అట్లాగా. సో ఇక్కడ నుంచి మనకి చాలా ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరుగుతూనే వచ్చిందండి. సో ఇక్కడ ర్యాలీ జరిగిన తర్వాత స్టాక్ అనేది రష్ చేసుకుంటుందండి. రెస్టింగ్ మోడ్లో ఉంది. అంటే అలసిపోయిందండి స్టాక్. ర్యాలీ జరిగి ఈ రెస్టింగ్ మోడ్లో ఉందండి. ఈ జోన్ మొత్తం మనకు కన్స్ట్రక్షన్ మోడ్ జరిగిందండి. వీక్లీ ఫ్రేమ్ చెప్తున్నాను నేను, డైలీ ఫ్రేమ్ కాదు. వీక్లీ ఫ్రేమ్ గమనించాలి. ఇది మొత్తం మనకి ఒక మంచి కన్స్ట్రక్షన్ మోడ్ జరుగుతుందండి. ఇలా తీసుకున్నాం కానీ మనకి ఒక రౌండ్ ఒక హాఫ్ కర్వ్ కంప్లీట్ చేస్తుందండి. ఇలా తీసుకోవడం కానీ మీకు హాఫ్ కర్వ్ కంప్లీట్ చేసి కనిపిస్తుందండి. చూడండి. సో ఇది మొత్తం కన్స్ట్రక్షన్ మోడ్లో నడుస్తుందండి. ఈ కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి మనకి ఎప్పుడైతే బయటకు వస్తుందో స్టాక్ అనేది ఇక్కడ నుంచి మంచి మూమెంట్ అయితే ఉండొచ్చండి స్టాక్. సో మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని పెట్టుకొని
అబ్జర్వ్ చేయండి. నేను ఎటువంటి వీడియోస్ చేసినా కానీ, ఎటువంటి కాల్స్ చెప్పినా కానీ, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అండి. ఇది నా వ్యూ మాత్రమే. ఎటువంటి రికమెండేషన్స్ వేయట్లేదు. బయింగ్ సెల్లింగ్ నేను ఏది రికమెండ్ చేయట్లేదు, గమనించాలి. స్టాక్ రేంజ్ బెక్టర్స్ అండి. వీక్లీ ఫ్రేమ్ 1303 అబవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈ సెల్లో గోల్డ్ అండి. ఇది నేను ఆల్రెడీ ఈ మంత్లోనే డిస్కస్ చేసామండి మన ఛానల్లో. మీరు గమనించాలి. ఈ స్టాక్ నేను ఎప్పుడు చెప్పాను అంటే లాస్ట్ వీక్ చెప్పినట్టున్నానండి. ఒకసారి మీరు రివ్యూ చేయండి. ఇది మళ్ళీ చెప్తానండి స్టాక్. ఎందుకంటే సెల్లో గోల్డ్ అంటే మాకు తెలిసినవి కదండి, లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ చేసే బిజినెస్ అండి ఈ సెక్టారు. సో మనకి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఈ బిజినెస్ కొంచెం ఉండొచ్చండి స్టాక్ ఇది. సో అందుకని ఇది మళ్ళీ చెప్తున్నానండి. స్టాక్ కూడా మనకి ఇంకా మూమెంట్ రాలేదండి. మూమెంట్ వస్తే మాత్రం మనం పట్టుకోలేము స్టాక్లో. సో సెల్లో గోల్డ్ అండి. చూడండి, ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసుకుందండి. ఇది రిటెస్షన్ చేస్తాను. రిటెస్షన్ చేసి మళ్ళీ స్టాక్ అనేది మూమెంట్ చూపిస్తాను, పైకి ఛాన్సెస్ కనిపిస్తుందండి. వీక్లీ ఫ్రేమ్ అండి 946 అబవ్ వాచ్ అండి. దెన్ లాస్ట్ స్టాక్ అండి ఈ వీడియో, బాంబే డేయింగ్ అండి. ఈ మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటారండి. మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటే మీకు చక్కగా కనబడుతుందండి, నీట్గా కనబడుతుంది. చూడండి, ఒక కరువు కంప్లీట్ చేస్తుందండి. ఒక కరువు అయితే కంప్లీట్ చేస్తుంది. కరువు కంప్లీట్ చేసిన ఈ మంత్లీ ఫ్రేమ్ అండి, గమనించండి. మంత్లీ ఫ్రేమ్ కరువు కంప్లీట్ చేస్తుంది. కరువు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడనే కొంచెం కన్సెషన్ జరుగుతుంది. ఇది కన్సెషన్ కూడా జరుగుతుందండి. ఇప్పుడు మనం దీన్ని కూడా కప్ అండ్ హ్యాండ్ తీసుకోవచ్చండి. కప్ అండ్ హ్యాండ్ అంటే మనకి రెండు ఇలా రావాల్సిన అవసరం లేదండి. ఇలా మూమెంట్ వెళ్ళి కూడా పైకి తీసుకోవచ్చు, ఎటువైపు అయినా తీసుకోవచ్చండి. కప్ అండ్ హ్యాండ్ తీసుకోవచ్చు. ఇది కప్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక కన్సెషన్ కూడా నడుస్తుందండి. ఈ జోన్ నుంచి పెట్టొస్తుంది అనుకోండి, మళ్ళీ మనకి స్టాక్ అనేది ర్యాలీ ఉండొచ్చండి. సో స్టాక్ నేమ్ బాంబే డేయింగ్ అండి. మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. 190 అబవ్ వాచ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.